హై వ్యూవర్స్, నమస్తే. మీ ఆంజనేయులు. అఘోరి వైపు పైన జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చానప్పా. అఘోరి పైన చేసిన ఇంటర్వ్యూకు నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. చాలామంది నన్ను మెచ్చుకున్నారు. కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి. కలిసిన ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ గురించి మాట్లాడడం నాతోటి బాగుంది, ఓకే. కానీ అఘోర పైన జరుగుతున్న అరాచకం గురించి మాట్లాడడం నేను వచ్చాను. అన్యాయం ఇది, తప్పు. ఎవరైనా మనుషులే. కానీ ప్రతి ఒక్కరూ, నేను వెళ్ళాను, ఇంటర్వ్యూ అడిగాను, ఇంటర్వ్యూ చేశాను, వచ్చా, అప్లోడ్ పెట్టా. దాని గురించి ఎవరైతే సాధకులు ఉన్నారో, అఘోరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడా. బెంగాల్ వెళ్ళి మాట్లాడా. కాశీలో ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడా. అందరితో మాట్లాడా. కాశీలో ఉన్న నాకు తెలిసిన అఘోరీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడా. జూమ్లో మాట్లాడిచ్చా. తెలిసిన సాధకులు ఉన్నారు. ప్రభాకర్ గారు ఉన్నారు, రాజేష్ గారు ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడిచ్చా. తెలిసిన వాళ్ళతో మాట్లాడించండి. కానీ మీరు చేస్తున్న తప్పు. ఎందుకంటే ఎవరైనా మనుషులే, ప్రైవసీ కావాలి, ఎవరైనా టైం కావాలి. కానీ పొద్దున్న లేస్తే అఘోర ఏం చేస్తుంది? అఘోర బాత్రూమ్ అయిందా? అఘోరి కూర్చుందా? అఘోరి స్నానం చేసిందా? అఘోరి గుడికి పోతుందా? 24 గంటలు ఇదే పనే. రోడ్డు మీదకి వస్తే ఇదే పని. దానివల్ల ఏమైతే జనాలు విపరీతంగా పడ్డం, కెమెరాలు పడ్డం, పోలీసులు కూడా చికాకు పెట్టే స్టేజ్కి వచ్చింది. రోడ్డు మీద కట్టేసి చికాకు పెట్టే స్టేజ్కి వచ్చింది. ఎందుకు ఇంత పిచ్చెందుకు? వాళ్ళకు సాధన చేసుకుని టైం ఇవ్వరా? వాళ్ళ సాధన, వాళ్ళ ప్లేస్ ఎక్కడ? శ్మశానంలో సాధన చేసుకుంటారు. శ్మశానంలో ఉంటే కూడా అఘోర ఏం చేస్తుంది? జూములు చేసి. ప్రైవసీ ఇంటర్వ్యూ ఇస్తే తీసుకోండి, 10 నిమిషాలు మాట్లాడండి, అడగండి. ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. ఉండే అద్దులో ఉండాలి ఎవరికైనా. మితిమీరిపోవడం ఎందుకు? 24 గంటలు ఫోను కెమెరా అఘోరాన్ని మెస్సులు ఇవ్వకుండా. ఎంత దారుణం అయిపోయిందంటే కట్టేసి కార్లో వాడేసి తీసుకెళ్లే స్టేజ్కి వచ్చింది. మనుషులే వాళ్ళు కూడా సాధన చేస్తారు. వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ మార్గం వేరు. సంసార సాగరాన్ని అన్నిటిని వదిలిపెట్టి వాళ్ళు సాధనలో ఉంటారు, సంచారంలో ఉంటారు. వాళ్ళ బతుకు వాళ్ళది ఉంటుంది. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారో వాళ్ళ ఇష్టం. ధర్మాని కోసం వెళ్ళిపోయిన వాళ్ళు. ఉంటుంది, కొద్ది వరకు ఉండాలి, పద్ధతి ఉండాలి. ఈరోజు చూడండి, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో ఆమె వెళ్తే, అఘోరిని వెళ్తే ఎంత రెస్పెక్ట్, ప్రోటోకాల్తో తీసుకెళ్తారు. మన దగ్గర ఏం రెస్పెక్టు? తెలుగు అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఉంటే మనం ఇచ్చిన రెస్పెక్ట్ ఇదేనా? మహారాష్ట్రలో ప్రోటోకాల్, వెనుకొక పోలీస్ వ్యాన్, ముందు ఒక పోలీస్ వ్యాన్. माता आप ऐसे नहीं जाना, हम लोग आपको ले जाएंगे, कहाँ जाना है बता दीजिए मुझे, आपको ले जाएंगे हम लोग वहाँ पर. స్పష్టంగా మాట్లాడి అఘోరను సెక్యూరిటీగా తీసుకెళ్లారయ్యా. మనకు సిగ్గు అనిపించాలి. మన రాష్ట్రాల్లో ఉన్న ఈ నేనేమనాలి, పొద్దున్న లేసే కెమెరాలు పెట్టడం, పొద్దున్న లేసే ఫోన్లు పెట్టడం, ఏడుంది, కార్ ఏంది, ఇదేంది, అదేంది, చెత్త ఏంది ఇది? గుజరాత్ వెళ్తే ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నా మీకు? ప్రోటోకాల్తో తీసుకెళ్తారు. ఒక గుడికి వెళ్తా అంటే మాతాజీ ఐసా నై జానా, హమ్ లోగ్ లే జాయేంగే ఆప్ అందరు. ప్రోటోకాల్తో తీసుకెళ్ళి ఆమెకు కావాల్సిన దర్శనం. వాళ్ళు ఏం అడుగుతారు? ఓన్లీ దర్శనం అంతే. డబ్బులు అడిగిరా, తిండి అడిగిరా, నీళ్ళు అడిగిరా, నిన్ను వాళ్ళు ఏమన్నా అకామిడేషన్ అడిగిరా, ఎవరైనా డిస్టర్బ్ చేసారా? మీరే కదా రోడ్డు మీద అందరూ అడ్డంగా పెట్టి, ఫోన్లు పెట్టి, కెమెరాలు పెట్టి, అడ్డం నిలబడి ఇది అఘోర, ఇది అఘోర, అది అఘోర, ఇది మీరేగా వాళ్ళ డిస్టర్బ్ చేసింది. వాళ్ళ దారిలో వాళ్ళని వదిలిపెడితే ప్రశాంతంగా ఉండేది కదా. ఇవాళ రాష్ట్రానికి, 2 తెలుగు రాష్ట్రాలకు ఎంత చెడ్డ పేరు. సొంత తెలుగు మనిషి, తెలుగు అఘోరి ఎంత చెడ్డ పేరు. ఇవాళ అక్కడికి వెళ్తే ఎంత మంచి రెస్పెక్ట్ ఉంది చూడండి వాళ్ళకి. మనం ఇచ్చిన రెస్పెక్ట్ అది, వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ అది. వాళ్ళకు మనకు తేడా. మళ్ళీ అంటాం, మన ధర్మం మనది, హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఇదేనా మీకు నేర్పించిన స్కూళ్ళల్లో, కాలేజీలలో? ఇదేనా పద్ధతి? ఇదేనా? ఎవరికైనా ప్రైవసీ ఉంటుంది. బాత్రూమ్ పోవడానికి కూడా ఇవ్వలేదంట. నేను ప్రభాకర్ గారితో బాబాజీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆమెను కొద్దిగా గైడ్ చేస్తున్న కొన్ని సందర్భాల్లో చెప్పుకొని ఏడ్చిందంట. ఆయన గుడ్డలు కట్టించిన తర్వాత కూర్చున్న తర్వాత 2 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఏడ్చిందంట. నాకు సాధన చేసుకోవడానికి టైం ఇవ్వట్లేదు వీళ్ళు. సాధన ఎక్కడ చేసుకుంటారు? శ్మశానంలో ఉంటారు వాళ్ళు. కాలిపోయిన శవం దగ్గర కోసం సాధన చేసుకుంటారు. ఎవరికి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. మనం పొద్దున్న లేసి అక్కడ తిరిగి కూడా చూడము. మనం చనిపోయిన తర్వాత మన పర్మనెంట్ ప్లేస్ అది. బతుకున్నప్పుడు కాదు, వాళ్ళు బతుకున్నాక అక్కడికి వెళ్ళి చేస్తారు. అక్కడికి వెళ్ళి సాధన చేసుకోండి. వరంగల్ వెళ్ళి సాధన చేసుకుంటే కోడిని కోసిన అఘోర ఏం సమర్పించాల్సి వచ్చిందో. కోళ్ళు కోసుకోవట్లే మీరు? కోళ్ళు తినట్లే? చికెన్ షాపులకి తెచ్చుకొని చికెన్ తినట్లే? కొందరికి ముక్కలేంది బుక్క దిగదు కదా. మరి దానికి ఎందుకు? అమ్మోర్లకని, గ్రామ దేవతలకని చెప్పేసి మనం కోళ్ళు కోస్తున్నాం కదా, మేకలు కోస్తున్నాం కదా, మనం కూడా సమర్పిస్తున్నాం కదా. మనం కోస్తే తప్పులేదు,
ఆమె కోడింగ్ వస్తే తప్పు వచ్చింది. ఇంత వింత విపరీతంగా మనం ఇచ్చిన రెస్పెక్ట్ అది, మన ధర్మానికి మనం ఇచ్చిన రెస్పెక్ట్ అది. మనం గిట్లుంటేనే కదా వేరే మతస్థులు వచ్చి గుళ్ళ మీద దాడి చేసేది, వేరే మతస్థులు వచ్చి విగ్రహాల మీద దాడి చేసేది, వేరే మతస్థులు వచ్చి మతాల మీద దాడి చేసేది. దీనికే కదా. ముందు మనం మారాలి, మనుషులుగా మనం మారి ఎదుటి వాళ్లకు ఎవరు సాధకుల వాళ్ళు ఎవరు, వాళ్ళకేం కావాలి, ఎవరి దగ్గరికి వచ్చి ఏ మనిషి దగ్గరికి వచ్చి డిస్టర్బెన్స్ చేసింది లేదు, ఇప్పటివరకు ఎవరిని డిస్టర్బ్ చేసింది లేదు. కానీ మీరే అందరు కలిసి ఆమెను ఇబ్బంది పెట్టారు. మళ్ళీ వచ్చినప్పుడైనా సరే వస్తుంది, ఇంకో 9 డేస్లో వస్తుందంట నాకు తెలిసిన సమాచారం ప్రకారం. వచ్చినాక అయినా సరే ఎవ్వరు వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వండి అయ్యా, వెంటబడకండి. ప్రైవసీని జనాలకు కూడా బొట్టు పెడతాంటే పెట్టించుకోండి, దూరంగా దండం పెట్టుకోండి, చూడాలనిపిస్తే కోసం చూడండి, విసిగించకండి. మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఆమెకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. మంచి ప్రోటోకాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా జనాలు మాట్లాడుతుంటే వాళ్ళు ఆపి మాట్లాడిస్తున్నారు. అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. మనం ఇచ్చిన రెస్పెక్ట్ ఇది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటికైనా చెప్తున్నా, కొద్దిగా మనం మారుదాం. కొద్దిగా ప్రైవసీ ఎవరికైనా కావాలి, వాళ్ళ సాధనకు వాళ్ళ టైం ఇచ్చి టైం కావాలి. 24 గంటలు కెమెరాలు పెట్టకండి, ఫోన్లు పెట్టకండి. రోడ్డు మీద పోయేవాళ్ళు, బండి మీద పోయేవాళ్ళు కూడా తీసి ఫోన్ పట్టుకొని నిలబడుతున్నారు. ఉన్నాయి, అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, అన్ని ఫోన్లలో కెమెరాలు ఉన్నాయి. ఏం చేసుకుంటావు? ఒక ఫోటో తీసుకో, అయిపోయింది. అడుగు, అగరి మాకు ఒక ఫోటో సెల్ఫీ దిగుతాను, అడిగి సెల్ఫీ తీసుకో, అయిపోయింది. మనిషే కదా, వాళ్ళ జీవన విధానం వేరు, మన జీవన విధానం వేరు. వాళ్ళకు కూడా ప్రైవసీ ఇవ్వండి. సాధకులు, ధర్మం కోసం పోరాడే వాళ్ళు, ధర్మం కోసం నిలబడుతున్న వాళ్ళు, వాళ్ళ చరిత్ర ఒకసారి తిరిగి చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ పీరియడ్లో ఉన్నప్పుడు 500 మంది అగరు నాగసాధులు బార్డర్కి వస్తే 50,000 మందిని ఆర్మీని, బంగ్లాదేశ్ పాకిస్తాన్ వచ్చిన వాళ్ళని 50,000 మందిని ఉచ్చకోత కొట్టారు నాగసాధువులు. ఇది బాగా చరిత్ర, మీరు గూగుల్లో కావాలంటే సెర్చ్ చేసుకోండి. సినిమాలో ఒక హీరో పోతుంటే విలన్లు ఇట్లా అందరూ ఎగిరి పడుతుంటారు, అంతకంటే దారుణం అంట. ఆ ఆర్టికల్ చదవండి, మీకు అర్థమవుతుంది. అలాంటి హిస్టరీ చదవండి, తెలుసుకోండి వాళ్ళ గురించి. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ పిచ్చితనంగా చేయకండి, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వండి. మీరందరూ అర్థం చేసుకుంటారు, మనమందరం మనుషులమే. వాళ్ళ సాధన విధానం వేరు, మీరందరూ అర్థం చేసుకుంటారు కోరుకుంటున్నా. నా తోటి ఇదే ఒక రిక్వెస్ట్, నా రిక్వెస్ట్, ప్రైవసీ ఇవ్వండి, హింసించకండి. థ్యాంక్ యూ.